మనకి కంపెనీస్‌లో ఎంత సాలరీ వచ్చినా రాని హ్యాపీనెస్ ఇలాంటి చిన్న చిన్న గిఫ్ట్స్‌లో వస్తుంటాయి. ఇందులో ఏమున్నాయో చూపిస్తాను. మన సబ్‌స్క్రైబర్స్‌కి నా రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం కష్టపడండి. ఒక మంచి బ్రాండెడ్ కంపెనీకి ట్రై చేయండి. మంచి సాలరీస్ కొంచెం కష్టంగానే ఉంటుంది. బట్ ట్రై చేయొచ్చు. చాలా బెనిఫిట్స్ ఉంటాయి. హై సాలరీస్ ఒకటే కాదు. చాలా ఇంటర్నల్‌గా బెనిఫిట్స్ ఉంటాయి. నాకు మార్నింగ్ ఒక మెయిల్ వచ్చింది. కలెక్ట్ యువర్ దివాళీ గిఫ్ట్స్ అండ్ స్వీట్స్ అని. యాక్చువల్‌గా ఇది కలెక్ట్ చేసుకున్న డే నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుండే. ఆఫీస్‌లో లేనప్పుడు. ఏముందిలే మహా అయితే ఒక ₹200 స్వీట్స్ ఉంటాయి అంతే కదా! ₹200 స్వీట్స్ కోసం మరీ ఆఫీస్‌కి ఎందుకులే అనుకున్నాను. బట్ మాకు ఒక పర్సనల్ ఎంఎస్ టీమ్స్ గ్రూప్ ఉంది. అందులో అన్ని సెన్సిటివ్ టాపిక్సే డిస్కస్ చేసుకుంటుంటాం. లైక్ కంపెనీ బెనిఫిట్స్, రిలేటెడ్ థింగ్స్ డిస్కస్ చేసుకునేకి మాత్రమే. టీమ్ గ్రూప్‌లో ఒక ఫోటో వచ్చింది. దివాళీ గిఫ్ట్ కలెక్టెడ్ విత్ ఫోటో. ఆ ఫోటో ఓపెన్ చేసి చూస్తే జేడబ్ల్యూటీ మ్యారియట్ స్వీట్ బాక్స్. ఆ బ్రాండ్ చూస్తేనే నాకు అనిపించింది ఏదో మంచి కంటెంటే ఉందని. ఎందుకంటే జేడబ్ల్యూటీ మ్యారియట్ అనేది ఒక లగ్జరీ బ్రాండ్. నాకెలా తెలుసంటే ఒకసారి మా హైయర్ మేనేజర్స్ డిన్నర్ పార్టీ అరేంజ్ చేశారు ఆ హోటల్‌లో. సో టీమ్‌ని ఇన్వైట్ చేశారు. అందులో నేను కూడా వెళ్ళిన. వన్ డే స్టే కూడా చేశా ఆ హోటల్‌లో. బెంగుళూరులో ఆర్‌సీబీ ఫార్మర్ ఓనర్ విజయ్ మాల్యా కింగ్ ఫిషర్ టవర్ దగ్గర ఉంటుంది ఆ హోటల్. పర్ డేకి సింగిల్ డేకి ఆ హోటల్ ప్రైస్ 22,000. ఒక రూమ్ ప్రైస్ 22,000 సింగిల్ డేకి. మనమైతే ఒక 1 మంత్ రూమ్ రెంట్ పే చేయొచ్చు ఆ 22,000. అప్పుడు మనీ అంతా మా మేనేజర్సే స్పాన్సర్ చేశారు. ఆ బ్రాండ్ చూసాక అప్పటికప్పుడు నేను ఆఫీస్‌కి రెడీ అయ్యి క్యాబ్ బుక్ చేసుకొని ఆఫీస్‌కి వెళ్ళిపోయా. దివాళీ గిఫ్ట్ కలెక్ట్ చేసుకోవడానికి. అక్కడ చూస్తే ఆల్రెడీ 15 మెంబర్స్ క్యూలో ఉన్నారు. అయినా పర్లేదు వెయిట్ చేశా నేను. మంచి క్వాలిటీ ఐటెమ్స్ ఉంటాయని. ఆ సోన్ పాపిడి స్వీట్ లాగా ఉండకూడదు అనుకున్నాను. సో ఓపెన్ చేసి చూద్దాం ఏమున్నాయో. నైస్ ప్యాకింగ్. లెట్స్ ఓపెన్ ది బాక్స్. Fill it with dry fruits and chocolates. Oh, 2 chocolate boxes. క్యాష్యూ, బాదం ఇంకా వాల్నట్స్ మంచి కాస్ట్లీ ఐటమ్సే ఉన్నాయి. డ్రై గ్రేప్స్ ఇంకా మినీ సబ్ బాక్స్. మాక్సిమం డ్రై ఫ్రూట్సే ఉన్నాయి. ఇంకా ఒక సబ్ బాక్స్ ఉంది. లెట్ మీ ఓపెన్ దిస్. ఇందులో ఫుల్ స్వీట్స్ ఉన్నాయి. ఇవి కూడా డ్రై ఫ్రూట్ స్వీట్సే. డ్రై ఫ్రూట్ లడ్డు ఇంకా ఇంకా ఒక క్యాండిల్. ఇంటికెళ్ళి అమ్మకి ఇచ్చేద్దాం. నేనైతే ఇందులో ఉన్న స్వీట్స్ ఒక్కటి కూడా టచ్ చేయను. అసలు నేను స్వీట్సే టచ్ చేయను. ఈ స్వీట్స్ అన్ని ఇంటికెళ్ళి ఎవరికైనా ఇంటి పక్కన ఉన్న చిన్న పిల్లలకి కిడ్స్‌కి అయితే ఇచ్చేసేద్దాం. ఈ డ్రై ఫ్రూట్స్ అయితే మా అమ్మకి ఇచ్చేస్తా. ఇందులో నేను ఒక్కటి కూడా టచ్ చేయను. మనం ఒక మంచి కంపెనీలో ఉంటే ఇలాంటి బెనిఫిట్స్ చాలా ఉంటాయి. దివాళీ గిఫ్ట్స్ అనే కాదు. ఇయర్ ఎండ్ బోనస్ ఇంకా వీక్లీ, మంత్లీ టీమ్ లంచ్ అప్పుడు కంపెనీసే ప్రొవైడ్ చేస్తాయి. మంచి రాయల్స్ కూడా ఉంటుంది. ఈ దివాళీ నుంచి ఒక మంచి కంపెనీని టార్గెట్ చేయండి. నాకు తెలిసి దివాళీ గిఫ్ట్ కాస్ట్ వచ్చేసి మినిమం 2000 ఉంటుంది. నా ఫస్ట్ కంపెనీకి తీసుకున్న గిఫ్ట్ ₹75 సోన్ పాపిడి. దాంతో కంపేర్ చేస్తే ఇది నియర్లీ ఒక 25 టైమ్స్ ప్రైస్ ఉంటుంది. ఇంకా అమెజాన్, గూగుల్, నెట్‌ఫ్లిక్స్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీస్ లో ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకా కొన్ని కంపెనీస్ అయితే అసలు ఏ బెనిఫిట్స్ ఉండవు. జస్ట్ ఒక మెయిల్ అయితే డ్రాప్ చేస్తారు హ్యాపీ దివాళీ అని. అదైతే ఫ్రీ కదా! జస్ట్ ఒక సింగిల్ క్లిక్ తో ఒక 1,00,000 పీపుల్స్ రీచ్ అవుతారు. ఇలాంటివి ఏవైనా వస్తే ఎంప్లాయీస్ కి ఒక మోటివేషన్ వస్తుంది వర్క్ చేయడానికి. సాలరీ అనేది ఒక రొటీనే. బట్ ఒక గిఫ్ట్ వస్తే అది ఒక తెలియని హ్యాపీనెస్ ఎంప్లాయీస్ కి. అది చిన్నదైనా పర్లేదు. నేను నా ఫస్ట్ కంపెనీలో ఉన్నప్పుడు దివాళీ గిఫ్ట్ నాకు ఒక కొరియర్ వచ్చింది. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో ఆ కొరియర్ ఓపెన్ చేసి చూస్తే సోన్ పాపిడి. సోన్ పాపిడి ఈస్ మై మోస్ట్ హేటెడ్ స్వీట్. అది కూడా కొరియర్ లో వచ్చింది. ఆ కొరియర్ ప్రైసెస్ ఎక్కువ ఉంటాయి ఆ స్వీట్ బాక్స్ ప్రైస్ కంటే. ఆ స్వీట్ ప్రైస్ నియర్లీ ఒక ₹70-100. ఆ బిట్వీన్ రేంజ్ లోనే ఉంటుంది. అయినా సరే కంపెనీ నుంచి గిఫ్ట్ వచ్చిందని ఇంట్లో వాళ్ళకి చాలా గ్రేట్ గా చెప్పుకునేవాడిని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. హ్యాపీ దివాళీ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్.